కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టీసీఎస్, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఏంటి గత 2 రోజులుగా మార్కెట్ మనది డౌన్ అవుతా ఉంది. ఒకవైపునేమో అమెరికా మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ అవుతుంది. అంటే కారణాలు ఏమనుకోవచ్చు? ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయనేది మీరు చెప్పినట్టుగా అమెరికన్ మార్కెట్స్ లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఒక మంచి ర్యాలీ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అక్కడ టారిఫ్ విషయం అవుట్కమ్ చూస్తే కనుక అమెరికన్ ఎకానమీకి పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో అమెరికన్ స్టాక్ మార్కెట్స్ పెరిగాయి. కానీ మన భారత్లో మట్టుకు చూస్తే కనుక కొంచెం కన్సర్న్స్ ఉండడంతో, కొంచెం అన్సర్టనిటీ ఉండడంతో కొంచెం రియాక్షన్ రావడం. దానికి తోడు లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక విదేశీ సంస్థలు ఇంచుమించు 5,450 కోట్ల వరకు అమ్మకాలు జరిపారు. ఈ 2 రోజులు ట్రేడింగ్ సెషన్లో చూస్తే కనుక వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ అగ్రెసివ్గా ఉంది. కాబట్టి వాళ్ళు ఏమైనా కొంచెం హైయర్ లెవెల్లో ఎగ్జిట్ అవుతున్నారా అన్న కొన్ని అనుమానాలతోటి మార్కెట్లో కూడా కొంచెం సెల్ ఆఫ్ రావడంతో కరెక్షన్ రావడం చూసాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే కనుక చాలా మేజర్ ఇంపార్టెంట్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఐఐపి నంబర్స్, జీడిపి నంబర్స్ 2 రావడం చూసాము. ఆ 2 పాజిటివ్గా ఉంటుందనే ఉద్దేశంతో మార్కెట్లో కూడా ఒక లాంగ్ పొజిషన్స్ బిల్డప్ అవడం చూసాము. సో ఆ 2 న్యూస్ అనుకున్నట్టుగానే పాజిటివ్గా రావడంతో కొంచెం ఇమ్మీడియట్గా పెద్ద మేజర్ ట్రిగర్స్ లేదు కాబట్టి మార్కెట్ హైయర్ లెవెల్లో కరెక్షన్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ మధ్య మనం చూసాము ఇండియన్ రూపీ కూడా చూస్తే కనుక బాగా అప్రిషియేషన్ అయ్యింది. కానీ లాస్ట్ 1 వీక్గా లోయర్ రేట్ నుంచి కొంచెం రీబౌండ్ అవటము, అలాగే మనకి క్రూడ్ ఆయిల్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి హై నుంచి బాగా పడి ఈ లాస్ట్ 1 వీక్గా కొంచెం లోయర్ రేట్ నుంచి ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం పెరగడంతో మన మార్కెట్ మీద కూడా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. బట్ కానీ ఇది ఒక నార్మల్, ఒక హెల్తీ కరెక్షన్ ట్రెండే అనుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్, యోగా కాల్ చేస్తున్నారు. యోగా గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి. డిక్సన్ టెక్నాలజీస్ ఈ ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చా? అండ్ సిడిఎస్ఎల్ 16 కిలో హోల్డ్ చేస్తున్నాను, అది ఇంకా కంటిన్యూ చేయమంటారా, వెనక్కి తీసుకోమంటారా? డిక్సన్ టెక్నాలజీస్ మీరు గమనించుంటే కనుక 20th May రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ తర్వాత డిక్సన్ టెక్నాలజీస్లో ఒక 10% వరకు నెగటివ్ రియాక్షన్ కనిపించింది. లాస్ట్ 2-3 వారాల్లో మార్కెట్లో ఒక స్టడీ ర్యాలీ ఉన్నప్పటికీ డిక్సన్ టెక్నాలజీస్లో మటుకు కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 17,000 రూపాయల నుంచి ఈ స్టాక్ 14,500 రూపాయల వరకు రావడం చూసాం. సో ఓవరాల్గా చూస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్ వీక్గా ఉన్నప్పటికీ ఈ మధ్య మనకి ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఆనందరాతి కూడా ఈ స్టాక్లో ఒక బై తీసుకోవచ్చు అని చెప్పి 18,775 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా, అలాగే మనకి ఈ మధ్య జెఫ్రీస్ కూడా చూస్తే కనుక డిక్సన్ టెక్నాలజీస్ ప్రైస్ టార్గెట్ 13,300 రూపాయల వరకు ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో జెఫ్రీస్ మటుకు కొంచెం తక్కువ టార్గెట్ ఇచ్చింది. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం రియాక్షన్ ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ప్రైస్ ఫర్దర్ కరెక్షన్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో వచ్చిన లోయర్ లెవెల్ ఇంకొక 5 to 10% డిప్లో తీసుకోవచ్చు. అలాగే సిడిఎస్ఎల్ కూడా మీరు అడిగారు. సిడిఎస్ఎల్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ ఈ వారం అంచుమించు ఒక 12% వరకు భారీగా పెరిగి బహుశా కొంచెం లైమ్ లైట్లోకి రావటము, కొంచెం టాప్ అవుట్ పెర్ఫార్మర్గా ఉండడంతో అందరి అటెన్షన్ సిడిఎస్ఎల్ గ్రాప్ చేయడం చూసాం. కానీ ఈ మధ్య మనం ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఆల్మోస్ట్ 3,000 రూపాయల నుంచి 3,800 రూపాయల వరకు, 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు 40-50% వరకు పెరిగింది. కాబట్టి సిడిఎస్ఎల్ నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో చేసి అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1,700-1,800 దగ్గర రెసిస్టెన్స్ కూడా ఉంది. కాబట్టి కరెక్షన్ కూడా డ్యూ ఉంది. కాబట్టి సిడిఎస్ఎల్ కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాల్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ ఏంటి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఐఆర్ఎఫ్సి 130లో 6,500 షేర్స్ ఉన్నాయి సార్, లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చు సార్. ఇంకొకటి వచ్చేసి బిఈఎంఎల్ వచ్చేసి 2,600 ఉన్నాయి సార్. 2,600 లో ఉన్నాయి సార్, అవి లాంగ్ టర్మ్ లో ఉంచుకోవచ్చా సార్? ఓకే, రెండోది ఏమన్నారు? బిఎంఎల్. ఓకే, ఫస్ట్ ఐఆర్ఎఫ్సి మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్ ఫాల్లో తీసుకున్నారు. ఈ మధ్య కొంచెం ఐఆర్ఎఫ్సిలో కూడా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా ఒక స్టడీ రికవరీ కనిపించింది. సో ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక ఈ మధ్య మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐఆర్ఎఫ్సి 29th April నుంచి కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. పైగా ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. కాబట్టి రైల్వే సంబంధించిన ఫైనాన్స్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. సో రిజల్ట్స్ కూడా మన స్టడీగా ఉండడం కూడా మనం గమనించవచ్చు. అలాగే భారత్
భారత్ ఎర్త్ మూవర్స్ గురించి అడిగారు. భారత్ ఎర్త్ మూవర్స్ కూడా ఈ మధ్య మనకి డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా భారీగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇంచుమించు 15% పెరిగింది. ఈ వారం ఆల్మోస్ట్ 6% వరకు పెరిగింది. లాస్ట్ 10 డేస్లో 20% వరకు BEML బాగా భారీగా పెరగడంతో 4,500 5,000 చేరువుల టార్గెట్ లెవెల్స్ దగ్గర ఉంది. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఫ్రెష్ అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య 2 రోజుల క్రితం చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ ఈ స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చని 4,140 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా ఆ మధ్య కాలంలో అడ్వైస్ ఇచ్చింది. ఆ టార్గెట్ కూడా వచ్చేసింది. కాబట్టి కొంచెం ఉన్నవి హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు హై లెవెల్లో. నెక్స్ట్ కాలర్ సుదర్శన్ జారీ చేస్తున్నారు. సుదర్శన్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సంతోషం, మీతో ఈ రోజు మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందం సార్. చాలా నాకు రెండు, ఒకటి సాధారణమైన డౌట్, ఒకటి షేర్ మార్కెట్ కి సంబంధించిన డౌట్. పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ ని 820 రూపాయలు కొన్నాం సార్. అయితే ఈ షేర్ అదే పనిగా పడిపోతోంది. దీన్ని ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు? ఒకటి. రెండవది సుజలాన్ ఎనర్జీ, దీన్ని ఏ రేట్ మీద కొనుక్కోవచ్చు సార్? మళ్ళీ ఓకే, పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ చూస్తే కనుక పెద్దగా ఏం పడలేదు చారి గారు. ఈ స్టాక్ చూస్తే కనుక మన లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 150 రూపాయల నుంచి 1,100 రూపాయల వరకు 10 రెట్లు మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్. మొన్న రిజల్ట్ రావడం చూసాము 13th May. రిజల్ట్ తర్వాత కొంచెం స్టాక్లో రియాక్షన్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అప్పటికే ఈ స్టాక్ చూస్తే కనుక భారీగా పెరిగిపోవడం వల్ల కొంచెం ఈ స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడంతో, ఎందుకంటే ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే అరౌండ్ 35 అంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఆల్మోస్ట్ 70లో ఉంది. కాబట్టి కొంచెం ఇండస్ట్రీ వాల్యుయేషన్స్కి అహైడ్ వెళ్ళిపోయింది. కాబట్టి కొంచెం ఈ లెవెల్లో కరెక్షన్ కనిపిస్తుంది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చాలా పెద్ద కంపెనీ కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే సుజలాన్ ఎనర్జీ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు, పర్వాలేదు. 68 రూపాయల్లో ఉంది. ఈ మధ్యకాలంలో కూడా ఆల్మోస్ట్ 50 రూపాయల నుంచి ఒక 20-30% వరకు రీబౌండ్ కనిపించింది. మొన్న రిజల్ట్స్ కూడా మనం గమనిస్తే కనుక 4th quarter రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. 1000 కోట్లు నికర లాభాలు క్వార్టర్లీ బేసిస్ త్రైమాసిక ఫలితాలు రావడం కూడా మనం చూసాం. సో కాబట్టి సుజలాన్ కూడా మీరు హోల్డ్ చేసి 2 పెద్ద కంపెనీస్ మీరు కొంచెం హై రేట్లో తీసుకున్నారు. సార్, మార్కెట్లో కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? రికవరీకి ఏమన్నా ఛాన్స్ ఉందా? సో ఈ మధ్య మనం చూస్తే కనుక ఇంకో పక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ భారీగా కొనుగోలు చేశారు. అయినప్పటికీ నువ్వు మార్కెట్లో కొంచెము సెల్లింగ్ ప్రెషర్ రావడానికి మార్కెట్ లాస్ట్ 1 monthగా సైడ్ వేస్ ఒక ఇండెసిసివ్ నేరో రేంజ్ ట్రేడింగ్ ఉండడం వల్ల ఇన్వెస్టర్లకి పెద్ద లాభాలు రాకపోవడంతో కొంచెం హై లెవెల్లో అమ్మకాలు జరుపుతున్నట్టు కనిపిస్తుంది. మనకి ఈ వారం చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ RBI దగ్గర నుంచి కీలకమైన వాళ్ళ వడ్డీ రేట్ల మీద అనౌన్స్మెంట్ ఉంది. ఇవాళ RBI కీలకమైన మీటింగ్ బిగిన్ అయింది. శుక్రవారం నాడు 10 తర్వాత మనకి వడ్డీ రేట్ల మీద నిర్ణయం చెప్పే అవకాశం ఉంది. శుక్రవారం చూస్తే కనుక జనరల్గా ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం ఒక 25 basis points వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కనిపిస్తుంది. అంటే 5.75 తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకో పక్క ఇవాళ చూస్తే కనుక SBI చూస్తే కనుక మోర్ అగ్రెసివ్ రేట్ కట్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా 50 basis points తగ్గించి 5.5కి వరకు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్టుగా ఒక అప్డేట్ ఇచ్చింది. సో కాబట్టి నెక్స్ట్ మేజర్ ట్రిగర్ మనకి శుక్రవారం వచ్చే RBI క్రెడిట్ పాలసీ మీద. సో బట్ ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గా ఉందనుకోవచ్చు. సార్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎలా ఉంది సార్ ప్రస్తుతం మార్కెట్లో? సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూస్తే కనుక ఈ మధ్య మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ 11,000 రూపాయల వరకు 11,000 పాయింట్ల వరకు పెరిగింది. 47,000 నుంచి 58,000 వరకు మిడ్ క్యాప్ భారీగా పెరిగి సో మిడ్ క్యాప్లో కొంచెం మంచి ర్యాలీ కనిపించింది. కానీ 58,000కి వచ్చినప్పటికీ లాస్ట్ 3 నెలల గరిష్ట స్థాయి ఏదైతుందో ఆ లెవెల్కి మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఈ మధ్య రిజల్ట్స్ ఫలితాలన్నీ కూడా రావడం చూసాము. ఈసారి 4th quarter చూస్తే కనుక భారత్లో ఫలితాలు కార్పొరేట్ రిజల్ట్స్ బాగా స్ట్రాంగ్గా రావడంతో చిన్న కంపెనీస్ మిడిల్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు ఈ స్టాక్లో కూడా ఒక 20% వరకు ఇండిసెస్ కూడా పెరగడం అని చూసాం. కానీ రీసెంట్ హై ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్ని మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది. కాబట్టి కొంచెం హై లెవెల్లో ఈ లెవెల్లో కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొంచెం కన్సాలిడేషన్ ఫేస్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సార్, ONGC షేర్స్ గురించి అడుగుతున్నారు. హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ONGC మనం చూస్తే కనుక లాంగ్ టర్మ్ కోసం ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లిమిటెడ్ని డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం స్లోగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ONGC సైడ్ వేస్ కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉండడం అనేది మనం చూస్తున్నాము. సో మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా స్టాక్లో చూస్తే కనుక పెద్దగా మూమెంట్ అయితే కనిపించలేదు. కాకపోతే 1956లో స్టార్ట్ అయిన ఈ ఆయిల్ డ్రింకింగ్ ప్రొడక్షన్ కంపెనీ చూస్తే కనుక ఓన్లీ 8 times వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి చీప్ లెవెల్ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఒక 5 ఏళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఏళ్ల పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేయొచ్చు ONGC. నెక్స్ట్ కలర్ నీరజ్ గౌడ్ చేస్తున్నారు. నీరజ్ గౌడ్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో డౌట్ అంటే చెప్పండి.
హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ నీరజ్ గారు. బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ యాక్షన్ ఓకే, మొయినాబాద్ అండి. బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ యాక్షన్ గురించి కావాలండి. ఓకే అండి, మీరు వినే ఉండింటారు బజాజ్ ఫైనాన్స్ కార్పొరేట్ యాక్షన్ చూస్తే కనుక మొన్న 30th ఏప్రిల్న వీళ్ళు బోనస్ డిక్లేర్ చేయడం చూసాము. అంటే మీకు ఎన్ని షేర్లు ఉంటే దానికి తగ్గట్టుగా 1:1 రేషియోలో బోనస్ ఇష్యూ చేశారు కాబట్టి మీకు 100 ఉంటే కనుక ఇంకొక 100 షేర్స్ వస్తాయి. అలాగే స్టాక్ని కూడా చూస్తే కనుక స్ప్లిట్ చేయడం కూడా చూసాము. అంటే సపోజ్ 1:1 రేషియోలో స్ప్లిట్ అంటే కనుక మీకు ఒక షేర్ ఉంటే కనుక ఇంకొక షేర్గా డివైడ్ అవుతుంది. అంటే 10,000 రూపాయల షేర్ ఉంటే 5,000 రూపాయలు అవుతుంది. సో బేసికల్గా కార్పొరేట్ యాక్షన్ బాగానే ఉంది. సార్, అవంతి ఫీడ్ అండ్ వడిలాల్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సార్. ప్రజెంట్ రేట్లో బై చేయొచ్చాను. ఈ వారం చూస్తే కనుక అవంతి ఫీడ్స్ ఆల్మోస్ట్ ఒక 10% వరకు కరెక్షన్ రావడం చూసాము. లాస్ట్ వీక్ అవంతి ఫీడ్స్ నుంచి ఒక రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్స్ చూస్తే కనుక ఇంచుమించు ఒక స్ట్రాంగ్ ప్రాఫిట్స్ అనేది 4th క్వార్టర్ రావడం అనేది మనం చూసాము. చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఈ స్టాక్ అప్పటికే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ 550 రూపాయల నుంచి 950 రూపాయల వరకు బాగా భారీగా 70 to 80% పెరిగింది. కాబట్టి ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్లో అయితే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడే మనకి పోస్ట్ రిజల్ట్ తర్వాత రియాక్షన్ బిగినింది కాబట్టి వెయిట్ చేయొచ్చు. వాదిలాల్ ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక ఒకసారి మనం లాస్ట్ వీక్ 26th మేన రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఈ స్టాక్లో ఒక 25% వరకు కరెక్షన్ రావడం అనేది చూసాము. సో వాదిలాల్ ఇండస్ట్రీస్ బేసికల్గా వీళ్ళు ఐస్ క్రీమ్స్, క్యాండీస్, జ్యూసెస్ ఇవన్నీ కూడా తయారు చేసే పెద్ద కంపెనీ. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా ఉంది. 26 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఆల్మోస్ట్ 250 కోట్ల వరకు మన క్వార్టర్లీ టర్న్ ఓవర్ చూసాము. అలాగే ఇయర్లీ బేసిస్ మీద వదిలాల్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక 1238 కోట్ల వరకు మనకి ఇయర్లీ టర్న్ ఓవర్ కూడా చూస్తున్నాం. సో పెద్ద కంపెనీ, కాకపోతే ఇప్పుడే కొంచెం రిజల్ట్ తర్వాత కరెక్షన్ వచ్చింది కాబట్టి వదిలాల్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సునీత చేస్తున్నారు. సునీత గారు మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ అంటే చెప్పండి సార్. ఆయిల్ ఇండియా షేర్స్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ కూడా చూస్తే కనుక ఓఐసి పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీ చూస్తే కనుక ఈ వారం అంటే ఈ 2 రోజుల్లో ఒక 3% వరకు కరెక్షన్ కనిపించింది. మొన్న రిజల్ట్ రాకముందు గమనిస్తే కనుక 330 రూపాయల నుంచి 450 రూపాయల వరకు మంచి ర్యాలీ తర్వాత ఇప్పుడే కొంచెం కరెక్షన్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఆయిల్ ఇండియాలో. సో కాబట్టి ఆయిల్ ఇండియా ఇవన్నీ కూడా చూస్తే కనుక ఐఓసి కానీ బీపీసీఎల్, ఆయిల్ ఇండియా ఇవన్నీ కూడా చూస్తే కనుక కొంచెం స్లోగా ఉంటాయి. అలాగే 1959లో స్టార్ట్ అయిన ఆయిల్ ఇండియా వాల్యుయేషన్స్ కూడా ఆల్మోస్ట్ 10 times ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. అలాగే మొన్న 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆయిల్ ఇండియా ఫ్లాట్గా ఉంది. అంతక్రితం 1339 కోట్లు నెట్ ప్రాఫిట్స్ ఉంటే మొన్న త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 1310 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ రావడం చూసాం. బట్ ఓవరాల్గా ఓకే, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 ఏళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో మనాక్షియా షేర్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, మనీక్షియా లిమిటెడ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ తీసుకుందాం అనుకుంటున్నారేమో. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో ఇంచుమించు 180 రూపాయల నుంచి బాగా అండర్ పెర్ఫామ్ చేస్తూ సగానికి పైగా పడిపోయి 60 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్లో చూస్తే కనుక పెద్ద మూమెంట్ అయితే కనిపించట్లేదు. వీళ్ళు బేసికల్గా మెటల్స్, ప్యాకేజింగ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. నా ఉద్దేశం అయితే మనీక్షియా మటుకు కొంచెం స్టాక్ వీక్గా ఉంది. బెటర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే మొన్న 4th క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక అనూహ్యంగా రిజల్ట్స్ బాగా వచ్చింది. అంతక్రితం 188 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 270 కోట్ల వరకు భారీ సేల్స్ అనేది పెరిగింది. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్లో రిస్క్ తీసుకుంటే కన్సిడర్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు సార్. నాగేశ్వరరావు కాల్ చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర తాన్లా సొల్యూషన్ ఉంది సార్. 830 రూపాయలు పడింది యావరేజ్. ఓకే, ఆ ఎంఏసేసి నాట్కో ఫార్మా తీసుకుందాం అనుకున్నాను సార్. ఓకే, తాన్లా ఒకసారి గమనిస్తే చాలా కాలం వీక్ ట్రెండ్ తర్వాత 2022 ఆల్మోస్ట్ ఈ స్టాక్ హై నుంచి కంటిన్యూస్గా పట్టమని చూసాము. కానీ ఫస్ట్ టైం లాస్ట్ మంత్ మటుకు ఒక 30% వరకు రీబౌండ్ అయ్యి ఇంచుమించు 620 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశం అయితే తాన్లా కొంచెం ప్రస్తుతానికి వీక్గానే ఉంది కాబట్టి ఏమైనా కొంచెం ఒక ర్యాలీ వచ్చినప్పుడు మీరు తాన్లాలో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే నాట్కో గురించి అడిగారు. నాట్కో కూడా అలాగే డాక్టర్ రెడ్డీస్ కూడా మనకి ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం అండర్ ప్రైస్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రెండు కూడా కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి రేపు ఫార్మా స్టాక్స్లో ర్యాలీ సైకిల్ బిగిన్ అయినప్పుడు ఈ రెండు కూడా కొంచెం పెర్ఫామ్ చేసే అవకాశం కాబట్టి సో ఈ రెండు కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నాట్కో, డాక్టర్ రెడ్డి. సార్ పైస్లో డిజిటల్ స్టాక్ గురించి అడుగుతున్నారు సార్. హోల్డ్ చేయొచ్చా?
పైసలు డిజిటల్ ఒకసారి గమనిస్తే కనుక ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఈ మధ్య మనకి ఫైనాన్స్ కంపెనీస్ అన్ని లాస్ట్ 3 నెలలుగా భారీగా పెరిగింది. కానీ పైసలు డిజిటల్ మట్టుకు చూస్తుంటే కనుక ఈ స్టాక్ అండర్ పెర్ఫార్మ్ చేస్తూ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 90 రూపాయల నుంచి 30-40 రూపాయల వరకు తగ్గటం చూసాం. బహుశా కొంచెం రిజల్ట్స్ అంతా ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఉంటుంది. అలాగే పైసలు డిజిటల్ ఒకసారి మనం రీసెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక క్వార్టర్లీ సేల్స్ బాగా తగ్గినాయి. అంత క్రితం థర్డ్ క్వార్టర్ 200 కోట్ల నుంచి 194 కోట్ల వరకు కొంచెం స్వల్పంగా తగ్గింది. బట్ ఓవరాల్గా చూస్తుంటే కనుక పైసలో డిజిటల్ కూడా బాగానే ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే పైసలో డిజిటల్ ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇయర్లీ టర్న్ ఓవర్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 770 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ పైసలో డిజిటల్. నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు మాట్లాడండి. సుందరరాజ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సుందరరాజ గారితోనా మాట్లాడండి సార్? చెప్పండి సుదర్శన్ గారు. హలో సార్, నా దగ్గర ఓలా ఎలక్ట్రిక్ అలాట్మెంట్ అయితే తీసుకున్నాను సార్. ఓకే. సో ఫార్ బాగా డౌన్ అయిపోతుంది, కానీ ఎగ్జిట్ రమ్మంటారా కంటిన్యూ రమ్మంటారా దాంట్లో అర్థం కావట్లేదు సార్. ఓకే, ఏ కంపెనీ? ఓలా ఎలక్ట్రిక్. ఓకే, ఓలా ఎలక్ట్రికల్ ఈ మధ్య కాలంలో మనం చాలా న్యూస్ చూసాము. ఆ తర్వాత స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ఒక ఫస్ట్ కొన్నాళ్ళు బాగా పెరిగి అందరి అటెన్షన్ గ్రాప్ చేసి తర్వాత 160 నుంచి ఈ స్టాక్ తగ్గటం అనేది చూసాము. ఓలా ఎలక్ట్రికల్ నా ఉద్దేశం అయితే ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో ఉంది, 60 రూపీస్ దగ్గర ఉంది. కాబట్టి బహుశా ఈ మధ్య కాలంలో ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను అనుకోవడము కొంచెం ఆగే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక కొంచెం హై వాల్యూమ్ ట్రేడింగ్ అనేది ఈ స్టాక్లో బిగిన్ అయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఏమైనా ఇక్కడి నుంచి రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఓలా ఎలక్ట్రికల్. సో నా ఉద్దేశం అయితే కొంచెం ఆల్మోస్ట్ లోయర్ లెవెల్లో ఉంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాకపోతే మేట్ బి కొంచెం హోల్డ్ చేయండి మరి ప్రస్తుతం కొన్నాళ్ళు. సరే, ఇండి స్విఫ్ట్ ల్యాబొరేటరీస్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్స్ చూస్తే కనుక ఈ రేట్లో తీసుకోవచ్చు అంటే ఓకే, పర్వాలేదు. ఎందుకంటే 180 రూపాయల నుంచి స్టాక్ 75 రూపాయల వరకు పడి ఈ నెల ఆల్మోస్ట్ ఒక 20% వరకు ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్లో ఒక రికవరీ అనేది కనిపించింది. ఫార్మా స్టాక్స్ అన్ని ర్యాలీతో పాటు ఇండ్ స్విఫ్ట్లో కూడా పెరిగింది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాకపోతే చాలా తక్కువ టర్న్ ఓవర్ ఉంది, కొంచెం చిన్న కంపెనీ లాగా కనిపిస్తోంది. కాబట్టి ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్స్ ఓకే 420 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. ఓకే, కన్సల్ట్ చేయొచ్చు ఇండ్ స్విఫ్ట్ ల్యాబ్స్. అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడుగుతున్నారు సార్. ఓకే, జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా పెద్ద కంపెనీ అనే సంగతి మనకు తెలిసిందే. కాకపోతే ఈ స్టాక్ భారీగా పెరిగిపోయింది లాస్ట్ 6 మంత్స్గా. ఇన్ఫాక్ట్ మార్కెట్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ 1000 రూపాయల దగ్గర స్టడీగా ఉంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ కూడా బాగా పాజిటివ్గానే ఉంది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ హనుమంతరావు చేస్తున్నారు. హనుమంతరావు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. సార్, ఈటెక్ నాది 40% లాస్ లో ఉన్నాను సార్. ఓకే, తర్వాత ఊర్జా అది 40% లాస్ లో ఉన్నాను, ఏం చేయమంటారు సార్? ఓకే, ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ కొంచెం లిస్ట్ అయిన తర్వాత పెరిగింది. 150 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య కాలంలో మార్కెట్ కండిషన్స్లో కొంచెం వీక్గా ఉండడం వల్ల ఈ ప్యాక్ డ్యూరబుల్స్ కూడా తగ్గింది. ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఎల్కే రీసెర్చ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చని 450 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉంది కనిపిస్తుంది. కానీ ఈ టార్గెట్ చూస్తుంటే కనుక కొంచెం తక్కువ టార్గెట్లా ఉంది. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక 60 రెట్లు వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఈ ప్యాక్ డ్యూరబుల్స్ ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఉర్జా గ్లోబల్ అనుకుంటాను. ఉర్జా గ్లోబల్ కూడా చూస్తే కనుక 15 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి ఉర్జా గ్లోబల్ కూడా కొంచెం